రైట్, ఇక మరింత సమాచారం కోసం మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, మనము మధ్యాహ్నం నుంచి కూడా ఈ తుర్క చెరువు కబ్జాలపై కంటిన్యూస్ గా మనము లైవ్లు ఇస్తూనే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడాము. వాళ్ళు ఏ రకంగా కబ్జా గురవుతూ వస్తోందో 2021 నుంచి మొదలైనటువంటి ఈ కబ్జా పర్వం ఇంకా ఆగదన్నట్టుగా దీనికి అన్స్టాపబుల్ లాగా అలా కబ్జా చేసుకుంటూనే పోతున్నారు. అయితే దీనికి సంబంధించి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని చెప్తున్నారు. నామమాత్రంగా ఏదో కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాసేసి పలానా వాళ్ళు దీంట్లో ఉన్నారు అని చెప్పడం వరకే తప్ప దీనిపైన కంప్లీట్ యాక్షన్ తీసుకొని అక్రమంగా నిర్మించినటువంటి అక్కడ మీరు చూపించారు మధ్యాహ్నం నుంచి ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమంగా కట్టినవి. వీటి కూల్చివేతలకు మాత్రం హైడ్రా కానీ లేకపోతే అక్కడ ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రానటువంటిది మనం చూసాం. సో ఇప్పుడైనా ఎవరైనా అధికారులు లైన్లోకి వచ్చారా? రాజ్ న్యూస్ని సంప్రదించారా? ఏం జరుగుతోంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? శంకర్పల్లి, దొంతాన్పల్లి గ్రామస్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇక ఆందోళన చేస్తాము. ఎందుకంటే చెరువులో అక్రమంగా కట్టడాలు ఏవైతే కట్టాడో వాటన్నిటిని కూడా కూల్చేసేంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణ త్వరలో చెప్తామని చెప్పి కూడా గ్రామస్తులు కూడా రాజ్ న్యూస్తో కూడా చెప్పారు. ఎందుకంటే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు అనేది మాత్రము ప్రధానంగా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించి అటు హైడ్రా కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినా ఎవరు కూడా ఎందుకు స్పందించడం లేదు. అయితే ఇందులో ముఖ్యంగా చూస్తే శ్రీనివాస్ రాజు పూర్తిగా చెరువులు పూర్తిగా దీనికి సంబంధించి అక్కడ మట్టి వేశారు. మట్టి వేసి అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టారు. అతను ఒక ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు. పూర్తిగా అది FTL బఫర్ జోన్లోనే ఫామ్ హౌస్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చెరువుకు సంబంధించి దాదాపు 10 ఎకరాలు కబ్జాకు గురైందనేది మాత్రము ప్రధానంగా దొంతన్పల్లి గ్రామస్తులు కూడా చెప్పారు. అయితే అక్రమ కట్టడాలు కూల్చివేసేంత వరకు కూడా తాము ఒకరోజు అక్కడ ధర్నా కూడా చేపడతాము, అధికారులు స్పందించకపోతే రోడ్డు పైన వచ్చి రాస్తా రోకో కూడా చేస్తాము. అంటే రాస్తా రోకో చేసినా కూడా అధికారులు ఎందుకు స్పందించరు? అయితే శ్రీనివాసరాజుకి అధికారులకు మధ్య స్నేహ సంబంధం ఏముంది? అయితే చీకటి ఒప్పందం ఉందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఒప్పందం ఉందా? ఒప్పందం ఉంటే బయటికి చెప్పండి. దీనికి సంబంధించి కూడా ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము ప్రభుత్వాధికారులు రాజ్ న్యూస్ వేసిన కథనాలకు కొంత కదలిక కూడా వచ్చింది. అయితే దీనిపైన కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాజ్ న్యూస్ 2 గంటల పాటు పూర్తిగా అక్రమ కట్టడాలు కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో కట్టడాలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా తుర్క చెరువుకు సంబంధించి కూడా పూర్తిగా అన్నీ కూడా లైవ్లో చూపించారు. నేపథ్యంలో అధికారులకు కూడా చిరణం వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా దీనిపైన మరోసారి కూడా సర్వే చేసే అవకాశం కూడా ఉంటుంది. సోమవారం సర్వే చేసే అవకాశము ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. సర్వే తర్వాత కూడా దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేస్తారు, దాని తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ని ఏ విధంగా కూల్చివేస్తారనేది మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాసరాజు ఇప్పటికే అక్కడ లోకల్ లీడర్స్ని కూడా దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర సంబంధించిన నేతలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కొంతమంది చోటా నాయకులను కూడా పూర్తిగా వారికి అప్పుడప్పుడు తన ఫామ్ హౌస్లో పార్టీలు కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే దీనికి సంబంధించి తనకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సమకూర్చేవాడని చెప్పి కూడా స్థానికులు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాటి వీరు శ్రీనివాసరాజుతో పార్టీలు చేసుకునే దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. అప్పట్లో దానికి సంబంధించి కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము తుర్క చెరువు సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా ఇంకా కబ్జా చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసిన వారు రేపు మరోవైపు చెరువును మొత్తాన్ని కూడా కబ్జా చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదని చెప్పి కూడా గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మనం తుర్క చెరువు నుంచి ఒక లైవ్ ఇవ్వగా మరొక మన ప్రతినిధి మహేందర్ రెడ్డి మాత్రము MRO ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ కూడా అందించారు. అయితే MRO కూడా దీనిపైన ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడాలంటే కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము తుర్క చెరువు దగ్గర ఉన్న FTL బఫర్ జోన్ లో పూర్తిగా ప్రజెంట్ నిర్మాణాలను కూడా కూల్చివేసేంత వరకు కూడా రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు అధికారుల వెంట పడుతూనే ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన పూర్తిగా అడుగడుగుడా అధికారులను కూడా నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్రమ కట్టడాలు కూల్చివేసేంత వరకు కూడా రాజ్ న్యూస్ నిద్రపోదనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక్కసారిగా దీనికి సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా రాజ్ న్యూస్ పూర్తిగా దీనికి సంబంధించి సంపాదించింది. కాబట్టి వాటన్నిటిని కూడా అధికారుల ముందు పెట్టి మరి అక్రమ కట్టడాలు కూల్చివేసేంత వరకు కూడా నిద్రపోదని చెప్పి కూడా చాలా కరాఖండిగా చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ పవన్.